నమస్తే. ఇప్పుడు మనం చూడబోయే వార్త ఒక ప్రభుత్వ గ్రామం ఎలా అరాచకపు అడ్డాగా మారిందో చెప్పే నిదర్శనం. ఇది రేలకాయలపల్లి, కానీ ప్రస్తుతం ఇది రేల రాకాసులపల్లిగా మారిపోయింది. సీతారాం ప్రాజెక్టు భూముల్లో కోట్ల దగ, అధికారుల ప్రాణాలపైనే ఆయుధాలతో దాడులు, అక్రమార్కుల అరాచకానికి హద్దులే లేకుండా పోయాయి. అసలు అక్కడ ఏం జరుగుతుంది? గద్దల పాలవుతున్న ప్రభుత్వ సొమ్ము లెక్కలేంటి? ఈ ప్రత్యేక కథనం మీకోసమే. ప్రభుత్వ రికార్డులో పేరు రేలకాయలపల్లి, కానీ అక్కడ నడుస్తున్నది కబ్జా కోర్ల రాజ్. అభివృద్ధికి ఆటంకం కలుగుతుందని తలిచిన చోటల్లా అక్రమార్కులు కోరలు చేస్తున్నారు. సీతారాం ప్రాజెక్టు పేరుతో భారీ కుంభకోణానికి తెరలేపారు. అసలైన భూమి యజమానులకు అందాల్సిన పరిహారాన్ని కబ్జాదారులు తమ జేబుల్లోకి వేసుకుంటున్నారు. అంతేకాదు, నౌకరీ ఈనాం భూములను సైతం వదలకుండా కబ్జా చేస్తున్నారు. ప్రభుత్వం పరిహారం చెల్లించిన తర్వాత అక్కడ ఉన్న సుబాబుల్ మొక్కలను సైతం మళ్ళీ నరికించి అమ్మేసి ప్రభుత్వ ఖజానాను రెండు రకాలుగా దోచుకుంటున్నారు ఈ కేటుగాళ్ళు. ఇక ఈ అక్రమాలను అడ్డుకునేందుకు ధైర్యంగా వెళ్ళిన ప్రభుత్వ సిబ్బందికి చుక్కలు కనిపిస్తున్నాయి. అక్రమాలను ప్రశ్నించిన అధికారులపై ఆయుధాలతో దాడికి దిగినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. మాకు ఉద్యోగం కంటే ప్రాణాలే ముఖ్యమంటూ సిబ్బంది బిక్కుబిక్కుమంటూ విధులు నిర్వర్తిస్తున్నారు. అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయింది. కాకీలు చూసి చూడనట్లు వ్యవహరిస్తుండటంతో కబ్జాదారుల పీడ విరగడవుతుందా లేదా అంటూ బాధితులు సిబ్బంది అంతా కూడా ఆందోళన చెందుతున్నారు. చూసారుగా, ప్రభుత్వ ప్రాజెక్టులకే ఇలాంటి పరిస్థితి ఉంటే సామాన్యుల పరిస్థితి ఏంటి? ఇప్పటికైనా సంబంధిత శాఖ మంత్రి, ఉన్నతాధికారులు అందరూ కూడా స్పందించి రేలకాయలపల్లిని ఈ రాకాసుల బారి నుంచి కాపాడాలని బాధితులు కోరుతున్నారు. కబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకుంటారా లేదా ఈ దందా ఇలానే కొనసాగుతుందా వేచి చూడాల్సిందే. సీతారామ ప్రాజెక్టు మొదటి జాబితా మళ్ళీ స్టార్ట్ అయింది. ఆ స్టార్ట్ అయ్యే క్రమంలో మేము సర్వేకి పాల్గొన్నప్పుడు నన్ను చంపాలని కూడా ప్రయత్నం చేశారు. నాన్ ట్రైబ్ అయినటువంటి ఓసీ కమ్మ కులస్తులు, ఓసీ బీసీ వాళ్ళందరూ కలిసేసి మా భూమిని మాకు చెందకోకుండా నన్ను చంపాలని కూడా ప్రయత్నం చేశారు. ఇప్పటికి కూడా మాకు అన్ని డిపార్ట్మెంట్లతో మాకు సహకారం ఉంది. నువ్వు ఏమీ చేయలేవు, నీకు ఏ కోర్టు ఆర్డర్ ఉన్నా కానీ ఏమి కాదని చెప్పేసి హైకోర్టు ఆర్డర్ను కూడా బేఖరాతు చేస్తూ 21వ తారీఖు 5వ నెల 2025 మొదటి జాబితాలో సీతారామ ప్రాజెక్టు మొదటి జాబితా మళ్ళీ స్టార్ట్ అయింది. ఆ స్టార్ట్ అయ్యే క్రమంలో మేము సర్వేకి పాల్గొన్నప్పుడు నన్ను చంపాలని కూడా ప్రయత్నం చేశారు. మొత్తం కూడా నాన్ ట్రైబ్ అయినటువంటి ఓసీ కమ్మ కులస్తులు, ఓసీ బీసీ వాళ్ళందరూ కలిసేసి మా భూమిని మాకు చెందకోకుండా నన్ను చంపాలని కూడా ప్రయత్నం చేశారు. అనేక రకాల గొడవలు కూడా అయినాయి. పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ పెట్టడం కూడా జరిగింది. జరిగినప్పుడు కూడా మళ్ళీ ఫస్ట్ జాబితాలో నోటిఫికేషన్ కూడా పెట్టకోకుండా ఫస్ట్ జాబితాలో అప్పుడు అవార్డు పెట్టడం జరిగింది. నేను గొడవ చేయడం వల్ల అప్పుడు రెండవ జాబితా 15వ తారీఖు 10వ నెల 2025న రెండో జాబితా రిలీజ్ చేసినప్పుడు పట్టేదారు అనుభవదారు కాలం అనేది మళ్ళీ పెట్టడం జరిగింది. పట్టేదారుగా మా తాతయ్య అయినటువంటి కల్లోజు పెద్దలు పట్టేదారుగా వచ్చిండ్రు. అనుభవదారుగా పాడి నాగమ్మ, గుర్రం భారతం అనే పేరు నమోదు చేశారు. 2018-19లో వచ్చేసేసి పాడి నాగమ్మ పట్టేదారుగా ఉన్నటువంటి పాడి నాగమ్మ గారు 2025కి వచ్చేసరికెల్లా ఆమె ఎంజాయ్దారుగా, అనుభవదారుగా ఎలా వచ్చారు అంటే వాళ్ళకు ఉన్నటువంటి డబ్బు బలం. కానీ ఎప్పుడైనా ఒక మనిషి పట్టేదారుగా వచ్చినప్పుడు మరి పట్టేదారుగానే రావాలి, కానీ అనుభవదారుగా వచ్చారని అంటే అప్పుడు ఉన్నటువంటి వాళ్ళకు ఉన్నటువంటి పొలిటికల్ కానీ డబ్బు బలం కానీ అండదండ కానీ అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళకి సహకరించారని చెప్పేసి ఇప్పటికి కూడా మాకు అన్ని డిపార్ట్మెంట్లు మా అన్ని డిపార్ట్మెంట్లతో మాకు సహకారం ఉంది. నువ్వు ఏమీ చేయలేవు, నీకు ఏ కోర్టు ఆర్డర్ ఉన్నా కానీ ఏమి కాదని చెప్పేసి హైకోర్టు ఆర్డర్ను కూడా బేఖరాతు చేస్తూ ఈ సీతారామ ప్రాజెక్టు అవార్డు డబ్బులు, మాకు రావాల్సిన డబ్బులని
అక్రమంగా వాళ్ళు డబ్బులని వాళ్ళు తీసుకోవడానికి అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ఇద్దరి మధ్యలో డిస్ప్యూట్ వివాదంలో ఉంది. 2026 2వ తారీఖు 7వ నెల 2026లా కోర్టు వాయిదా ఉన్నప్పటికి కూడా హైకోర్టును కూడా ధిక్కరించేసేసి ఈరోజు నిన్నటి నుంచి సుబాబులు కొట్టడం జరుగుతుంది. కోర్టు వివాదంలో ఉన్నప్పుడు ఈ ల్యాండ్లోకి ఎవరు కూడా అధికారులు దీంట్లోకి రాకూడదని చెప్పినప్పటికి కూడా నేను ఎమ్మటే తక్షణమే నా జీపీఓ గారికి బౌసింగ్ గారికి నేను కంప్లైంట్ చేయడం జరిగింది. అదేవిధంగా మండల గిరిధవర్ గారికి ఆర్ఐ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది. అదేవిధంగా మండల ఎంఆర్ఓ గారికి కూడా ఫోన్ ద్వారా వీరి ముగ్గురికి సమాచారం ఇవ్వడం జరిగింది. అలాగే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారికి కూడా నేను ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఇది ఆర్డీఓ గారికి, కలెక్టర్ గారికి, ల్యాండ్ అక్విజిషన్ కలెక్టర్ గారికి, ఖమ్మం పోలీస్ హౌస్ ఇన్స్పెక్టర్ గారికి, అంతేకాకుండా ఇది పోలీస్ కమిషనర్ గారికి కూడా నా యొక్క దరఖాస్తుని సమర్పించడానికి నేను చేసుకొని ఉన్నాను. కాబట్టి తక్షణమే నా పూర్వపరాలు పరిశీలించి నాకు న్యాయం చేయగలరని అడుగుతున్నా. కానీ నా ల్యాండ్ ఎవరైతే కబ్జా చేశారో వాళ్ళ వల్ల నాకు ప్రాణహాని ఉందని ఈ వీడియో ద్వారా మీకు అందరికీ తెలియపరుస్తున్నాను. నాకు జరగరాని ప్రమాదం అంటూ జరిగితే మా ఊర్లో ఉన్నటువంటి వారు కమ్మ కులస్తులైనటువంటి ఓసీ బీసీ వాళ్ళు మా భూములు